పాకిస్తాన్కు భారత్ తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికైనా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని పాకిస్తాన్ మానుకోవాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. లేనట్లయితే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ శాశ్వతంగా కనుమరుగవుతుందని ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. పాకిస్తాన్ పిచ్చి వేషాలు వేస్తే ఆపరేషన్ సింధూర్ 2 ప్రారంభమవుతుందని ఆయన హెచ్చరించారు. ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ను భారత్ గట్టిగా హెచ్చరించింది. ఇప్పటివరకు సీమాంతర ఉగ్రవాదం పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. అయితే ఇప్పటికైనా సీమాంతర ఉగ్రవాదం ప్రోత్సహించడాన్ని పాకిస్తాన్ మానుకోవాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. లేకపోతే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ శాశ్వతంగా కనుమరుగవుతుందని ఉపేంద్ర హెచ్చరించారు. రాజస్థాన్లో అనూప్గఢ్లో ఆర్మీ పోస్ట్ తాజాగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సందర్శించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేశారు. పెహల్గాం ఉగ్రదాడి కౌంటర్గా ఆపరేషన్ సింధూర్ భారత బలగాలు చేపట్టిన సంగతి ఆర్మీ చీఫ్ జనరల్ గుర్తు చేశారు. అయితే పాకిస్తాన్ ఇప్పటికైనా తన హద్దుల్లో ఉండాలన్నారు. అలా కాకుండా ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా ఆపరేషన్ సింధూర్ 2 ప్రారంభమవుతుందన్నారు. కాగా ఆపరేషన్ సింధూర్లో కేవలం 9 ఉగ్రవాద స్థావరాలు భారత బలగాలు నేలమట్టం చేస్తాయని వెల్లడించారు. అయితే ఆపరేషన్ సింధూర్ 2 ప్రారంభమైతే పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. అసలు ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అనే దేశమే శాశ్వతంగా కనుమరుగవటం ఖాయమన్నారు ఆర్మీ చీఫ్ జనరల్. ఇక్కడ పాకిస్తాన్కు రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నారు. మొదటి ఆప్షన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవటం. అలాగే చేస్తే భారత్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఇక రెండో ఆప్షన్ సీమాంతర ఉగ్రవాదం ప్రోత్సహించటం. రెండో ఆప్షన్ను పాకిస్తాన్ ఎన్నుకుంటే పాకిస్తాన్ దారుణాతి దారుణంగా ఉంటుందన్నారు. పాకిస్తాన్ అధ్యాయం శాశ్వతంగా ముగుస్తుందని ఉపేంద్ర హెచ్చరించారు. కాగా రెండింటిలో ఏ ఆప్షన్ ఎంచుకుంటుందో పాకిస్తాన్ విజ్ఞతకి వదిలేస్తున్నామన్నారు ఉపేంద్ర ద్వివేది. ఇదిలా ఉంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు భారత సైనికులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సైన్యం సర్వసన్నద్ధంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాగా పశ్చిమానగల సరిక్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం అందిందని ఉపేంద్ర వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. సరిక్ క్రీక్ ప్రాంతంలో కార్యకలాపాలు మానుకోవాలని పాక్ సైన్యాన్ని ఉద్దేశించి రాజ్నాథ్ హెచ్చరించారు. పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి చూపిస్తే చరిత్రలో కలిసిపోతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే భవిష్యత్తులో గగనతల సవాళ్లు ఎదుర్కొనేందుకు సుదర్శన చక్రను తయారు చేస్తున్నట్టుగా వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన కోసం ప్రస్తుత సుదర్శన చక్రపై ఫోకస్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. సుదర్శన చక్ర పూర్తయితే కీలకమైన అనేక రక్షణ వ్యవస్థలకు భద్రత లభిస్తుందన్నారు. భారత్ శత్రు దుర్భేద్యంగా మారుతుందని వాయుసేన చీఫ్ సింగ్ పేర్కొన్నారు. సుదర్శన చక్ర రూపకల్పన కోసం త్రివిధ దళాలు ఇప్పటికే పని ప్రారంభించాయన్నారు. 2035 నాటికల్లా సదరు కొత్త భద్రతా వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని సింగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ విశేషాలు వాయుసేన చీఫ్ సింగ్ వెల్లడించారు. ఒక స్పష్టమైన లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినట్టుగా పేర్కొన్నారు. కాగా సదరు లక్ష్యం పూర్తయిన వెంటనే సింధూర్ను నిలిపేస్తామన్నారు. ప్రపంచ దేశాలు ఈ విషయం తెలుసుకోవాలన్నారు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చెందిన 10 ఫైటర్ జెట్లు భారత బలగాలు ధ్వంసం చేశాయన్నారు. వీటిలో F-16, JF-17 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయన్నారు. భారత బలగాల దెబ్బకు పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగిరిపోయాయన్నారు. కాగా సింధూర్ సమయంలో భారత సైన్యానికి కేంద్ర సర్కారు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. ఈ కారణంగానే సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అయిందన్నారు.
కాగా భారత బలగాల ధాటికి తట్టుకోలేకే పాకిస్తాన్ కాళ్లబేరానికొచ్చిందన్నారు. అంతేకాదు ఇస్లామాబాద్ కోరడంతోటే కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని వాయుసేన చీఫ్ సింగ్ వెల్లడించారు. ఏది ఏమైనా పాకిస్తాన్కు భారత్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.